మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నిద్రపోకుండా దేవుని యొక్క వాక్యము పట్ల కొంత ఆసక్తితో చదువుతూ ఉన్నాను. అంతేకాకుండా హృదయం వేదనతో నిండి ఉన్నది. ప్రార్థన చేయాలని క్రమించాను. కొంత సమయం ప్రార్థన చేసిన తర్వాత పిల్లలైన దేవుని దాసులతో, నా సహోదరి సహోదరులతో కొన్ని విషయాలు షేర్ చేయాలనేటువంటి తలంపు కలిగింది. అందుకే ఈ సమయంలో మీ ఎదురుకు ఈ లైవ్ ద్వారా వస్తున్నాను. దేవుని మహాకృపలో ఇంకా సజీవంగా ఉన్నాము. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు అని నేను అడగాలనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా వలె అనేక మంది శ్రమల్లో ఉండవచ్చు, కానీ శ్రమలు ఎల్లకాలం ఉండవు. అవి కొంతకాలం వరకే ఉంటాయి. ఆ శ్రమలు ప్రభు కృపను బట్టి మన మేలు కొరకే వస్తాయి. కొన్నిసార్లు అవి దీర్ఘకాల శ్రమలుగా ఉండవచ్చు, కానీ వాటన్నిటిని జయించే శక్తి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. నేను దృఢంగా నమ్ముతున్నాను. నేను భయానకమైన శ్రమానుభవానికి గురి చేయబడ్డాను. లోకము, సాతానుడు, లోక సంబంధులు, దుష్టులు అనేక విధములుగా నన్ను ప్రభు కొరకు నేను ఆసక్తితో జీవించున్న తరుణంలో నన్ను పట్టి బంధించి బాధపెట్టి నానా విధాలుగా చేయని నేరాలు నాపై మోపి మరి శిక్షావిధికి గురి చేసినప్పటికీ దేవుని కృప నన్ను విడిచిపెట్టలేదని, మరణకరమైన వ్యాధులు ఉన్నా ఆయన బ్రతికిస్తున్నారని, ఆపదలు నన్ను చుట్టుముట్టిన అవి నా చుట్టూ వ్యాపించి నాకు తొందరలు కలుగజేసినా కూడా ఆయన యందలి విశ్వాసమును బట్టి ధైర్యంతో జీవితంలో ముందు కొనసాగుతున్నాను. నేను అదే పనిగా మీకు శ్రమను గురించి, బాధన గురించి ప్రస్తావిస్తున్నానని మీరు అనుకోవద్దు. ఎవరైనా శ్రమలో ఉన్నవారికి తప్పక ఆ అనుభవం తెలుస్తుంది. లోకంలో ఉన్న మనందరికీ శ్రమ అనేది కొరత కాదు. ఈ లోకము దేవుని నిరాకరించిన లోకము. ఈ లోక ప్రజలు దేవుని కుమారుణ్ణి నిరాకరించారు. ఈ లోకంలో ఉన్న సమస్తము దేవునికి వ్యతిరేకంగా ఈ వ్యవస్థలన్నీ కూడా మోసగించబడి తప్పుత్రోవను పట్టాయి. న్యాయము లేదు, నీతి న్యాయములు లేవు. సత్యమును ప్రేమించేవారు తక్కువైపోయారు. లోక సంబంధమైనటువంటి ఒరవడిలో కొట్టుకొని పోతున్నటువంటి ప్రజానీకాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యంలో కూడా ఏ విధమైనటువంటి మినహాయింపు లేకుండా అనేక రీతులుగా కొన్ని విపరీత ధోరణులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారందరి గురించి ప్రార్థన చేయాలి. వారిని ద్వేషించడం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమతో వారి పక్షమున ప్రార్థన చేస్తూ దేవుడు తప్పక వారిని మార్చాలని, కార్యాలు జరిగిస్తారని నమ్మి మరి వారి కొరకు ప్రార్థన చేయడం మానకుండా మన వ్యక్తిగత విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనకు అప్పగించిన దేవుడి పనిని, ఆ పనిలో మనం ధైర్యంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు పోవడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అలా చేయటానికి దేవుడు మనందరికీ సహాయం చేస్తున్నారండి. మరి ఈ దినాన ఈ శ్రమంతటికీ కారణము ఏమిటి అని చూసినప్పుడు, ఈ లోకంలో ఈ దురవస్థలకు కారణము అన్నిటికీ జవాబుగా ఉన్న, అన్నిటికీ పరిష్కారముగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రక్కన పెట్టడమే, ఆయనకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే, ఆయన్ని ఆరాధించకపోవడమే, ఆయన సరైన రీతిలో వెంబడించకపోవడమే, ఆయన పరిశుద్ధ లేఖనాన్ని
సరైన రీతిలో గ్రహించుకోకపోవడమేనని నేను భావిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అవసరమైనటువంటి వాటిని ఉపదేశిస్తారని అది నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను. ఆయన మనలో ఉండి మనని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కనుక ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో క్లుప్తంగా మనం 1వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని తలంపులు మీతో నేను షేర్ చేయాలనేటువంటి ఆశతో ఉన్నానండి. ఇక్కడ ఈ 1వ కీర్తన మరి కొన్ని తలంపులు నేను మీతో షేర్ చేసే ముందు మరి చిన్న ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. దయతో నాతో ప్రార్థనలు ఏకీభవించండి. కృపగలిగిన మా దేవ, మా రక్షణ దుర్గమా, మాకు శాశ్వతమైన నివాసం నీవే అయి ఉన్నావు. నీవే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నావు. నీవే మాకు ఆదరణను కలుగు చేయవాడు అయి ఉన్నావు. నీవే మా కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయవాడు అయి ఉన్నావు. నీవే మా శరీరములకు స్వస్థతను ఆరోగ్యమును కలుగు చేయవాడు అయి ఉన్నావు. నీవే శత్రువుల బలమైన కోటగా నీవు ఉన్నావు. నీవే శత్రువును జయించు శక్తి మాకు అనుగ్రహించేవాడు అయి ఉన్నావు. నీవే మాకు నాయన కేడముగా ఉన్నావు. నీవే మాకు బహుమానముగా ఉన్నావు. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి లేఖనములు మరి ధ్యానించడానికి నీవు అనుగ్రహించిన తరుణము, మా ప్రియులతో నీ యందు ప్రభువైన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరులతో ఈ మాటలు పంచుకోవడానికి నీవు కలుగజేసిన ఈ కృపకై వందనాలు. ఈ ఫేస్బుక్ ద్వారా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నీ యొక్క మహిమ కలిగిన స్వార్థను ప్రకటిస్తున్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు. ఈ వర్తమానం ఎవరైతే వినబోతున్నారో, ఎవరైతే విని దీని విషయమై నాతో ఏకీభవిస్తూ కామెంట్ చేస్తారో వారందరిని బట్టి ముందుగానే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాట మా నోట రాకమునిపది ఏదో నీవు ఎరిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నాకును నా వంటి సమానుభవంలో ఉన్న మా ప్రియ సహోదరులకును, సమస్త విశ్వాసులకును, భక్తులకును, సంఘములకును, దైవజనులకును, నీ శిలువ నిమిత్తమై పోరాడు వారిని, సత్యము నిమిత్తమై హింసించబడుచున్న వారిని నాయన న్యాయముగా చెడ్డ మాటలు ఎలా పలుకుచు అనేకులు ద్వేషిస్తున్న నీ బిడ్డల పక్షముగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ మా అందరికీ మనోనిబరమును, ధైర్యమును, శాంతిని, సమాధానమును, ఆశీర్వాదమును, మొక్కబోని ధైర్యంతో ముందుకు సాగే నిశ్చయత దయచేయమని మనం చేస్తున్నారు. ఈ కీర్తన గ్రంథంలోని 1వ అధ్యాయంలో కొన్ని తలంపులు ప్రభా మరి ఈ సమయంలో ప్రియులతో నేను షేర్ చేయాలని ఆశిస్తూ ఉండగా నీవే కృప చూపించమని, నీవే మహిమ కార్యములు జరిగించమని, మా అంతరంగంలో ఇవి చొచ్చుకొని పోయి నీ ఆత్మ ద్వారా మేము అనేక మంచి విషయాలు నేర్చుకొని పరస్పరము ఒకరినొకరు ప్రేమపూర్వకంగా ఒకరి యొద్ద నుండి ఒకరు మంచి విషయాలు నీ పరిశుద్ధ లేఖనములను గురించి తలంపులు మేము మాట్లాడుకుంటున్నప్పుడు అవి మాకు మేలుకరంగా పరిణమించినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. ఆత్మ ద్వారా సమస్త కార్యములు చేసి మహిమ, ఘనత, ప్రభావం పొందమని మామూలను, మా ప్రియులను, సహోదరులను, దైవజనులను, అలాగే కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువర్గము, మాతో కలిసి పనిచేయుచున్న తోటి పనివారులను, దైవజనులను అందరినీ నీ కృపగలిగిన హస్తాలకి ఉదయకాల సమయంలో అప్పగిస్తూ ప్రతి ఒక్కరికి కావలసిన ఆశీర్వాదమును, మెండైన నీ కృపను అనుగ్రహించి నేటి దినమునకు కావలసిన శక్తిని, బలమును అనుగ్రహించి నాయన ఈ నేటి దినమున మేము పోరాడవలసిన పోరాటములలో పటిష్టమైనటువంటి అయా నీ బలాధిక్యత మాకు అనుగ్రహించమని నీ ఆత్మతో మమ్మల్ని చైతన్యపరిచి, నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి, మాలో చురుకుదనము, మాలో యథార్థమైన హృదయముతో నేను సేవించేటువంటి హృదయము, నీ వాక్యమును ప్రేమించేటటువంటి విధానం మాకు నేర్పించి నీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్త కార్యములు మాకు జరిగించి మమ్మల్ని ఆదరించి స్వస్థపరిచి ధైర్యపరిచి బలపరచమని నేటి దినాన ఈ మాటలు వింటున్న ప్రియులు ఎవరైనా వారందరూ ఎక్కడున్నా వారిని దర్శించి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి, వారి సంఘములను దీవించి, వారి చేతుల కష్టమును వారు అనుభవించినట్లును, వారు యథార్థ హృదయంతో నీపై ఉంచిన విశ్వాసమును బట్టి బలపరచబడి స్థిరపరచబడి నీ వైపు చూచి వారైనాడు సిగ్గును అందరు కనుక నిరీక్షణను స్థిరపరచమని
నిరీక్షణ ఆస్పదంగా ఉన్న నీవే ఈ యావత్తు కార్యములు చేసి ఘనత మహిమ ప్రభావం మా జీవితముల ద్వారా పొందుమని మహిమయు ఘనతయు ప్రభావం నీకే ఆరోపిస్తూ చేసిన మేళ్లకై వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము చూస్తే చాలా ఆలస్యమైందని మీరు భావించవచ్చు. 4 గంటలు కావస్తుంది, 5-10 నిమిషాలు తక్కువ, 4 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు నిద్రపోలేదు, విశ్రాంతి, శారీరకమైన విశ్రాంతి పొందలేదు. అనేకమైనటువంటి ఆలోచనల వల్ల అనేకమైన సమస్యల గురించి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ అలాగే వాక్యం కొంత ధ్యానిస్తూ మిగిలిన పనులు, వ్యక్తిగతమైన పనులు, బాధ్యతలు నిర్వర్తిస్తూ పరిచయ విధానంలో కొనసాగుతూ ఉండగా దేవుడు చూపుతూ వచ్చిన ఈ కృపలో యావత్తును బట్టి ఆయనకు మహిమ చెల్లిస్తున్నాను. మీరు కూడా నాలాగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే తప్పక మనకు విడుదల సమీపంగా ఉందని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మీ నిరీక్షణ భూము కాదు, మన నిరీక్షణ ప్రభువులో స్థిరపరచుకుందాం. పరిశుద్ధ లేఖనములో పిల్లరా వ్రాయబడిన ప్రకారము దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని కీర్తనకారుడు ప్రారంభించారు. ఎవరు ఈ దుష్టులు అని మనం ఆలోచించినప్పుడు వాక్యంలో ఉన్నటువంటి విషయాలు చిన్ని మాటలుగా వాటిని విభజించి ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను కొన్ని తలంపులు. నేను చదివినటువంటి మెటీరియల్లో కూడా ఉన్న మాటలు ఇవన్నీ. మనం పండితులు కాదు, పరిశుద్ధులైన దేవుని దాసులు. వాక్య ధ్యానంలో ఏళ్ల తరబడి డెడికేటెడ్గా వారు పనిచేసి వ్యాఖ్యాన గ్రంథాలు అలాగే అనేక రకాలైనటువంటి పరిశోధన చేసి వారు సత్యాన్ని బయలుపరచాలని, దేవుని ప్రజలకు మేలు చేకూర్చాలని, బైబిల్ పఠనంలో అవన్నీ ప్రయోజనకరంగా ఉండాలని వారు చేసిన కృషి మనం సులువుగా వారి ద్వారా దేవుని ఆత్మ ద్వారా సహాయంతో వారు చేసిన త్యాగభరితమైనటువంటి ఏళ్ల తరబడి పరిశోధనలో సారముగా ఆ పరిశుద్ధ లేఖనాలు మనం వ్యక్తిగతంగా అధ్యయనం చేయడంతో పాటు వారు చేసినటువంటివి అవి నిజమే అని మనం తెలుసుకుంటూ ఇంకా వాటి ద్వారా మనం పురుకొల్పడుతూ ప్రేరేపించబడుతూ సత్యాన్వేషణలో మనం ముందుకు వెళుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని ఈ కీర్తనకారుడు రాసిన ఈ కీర్తనలో ప్రారంభంలోనే ఆ పదాన్ని వినియోగించారు. ప్రియులారా, దుష్టులు ఎవరని మనం ఆలోచించినప్పుడు దుష్టుడు సాతానుడే. వాని ప్రభావం వలన ఈ లోకములో వాడు చేస్తున్న తిరుగుబాటు, సర్వశక్తిమంతుడైన దేవునికి వ్యతిరేకంగా వాడు చేస్తూ ఉన్న ఈ యొక్క యావత్తు ప్రయాసలో వాడు పడుతున్నటువంటి ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా ఎవరైతే వాని అధికారమునకు లోబడి వాని ప్రలోభాలలో పడిపోయి సత్యమును తెలుసుకోలేక జీవము కలిగిన దేవునితో అనుబంధము లేక ఎవరైతే ఉన్నారో వారే దుష్టులు. ద వికెట్ ఆర్ పీపుల్ హూ రిజెక్ట్ గాడ్. దేవునిని నిరాకరించేవారే దుష్టులు. దేవుని అధికారమునకు లోబడిన వారే దుష్టులు. పీపుల్ హూ కమిట్ సిన్స్, వారు ఎలాంటి వారంటే దేవునికి లోబడక సత్యమును ప్రేమించక అపవాది తొత్తులై అపవాది సంబంధులుగా ఈ లోకములో వాని అనుచరులుగా హృదయ కాఠిన్యతతో జీవించేవారు, తమ స్వంత ఇష్టమును నెరవేర్చుకునేవారు వేరే దుష్టులు అనే విషయాన్ని బైబిల్ ఎంతో చక్కగా పరిశుద్ధ లేఖనము తెలియచేస్తూ ఉన్నది. ఈ దుష్టులు మరి ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు ద వికెడ్ వన్ ఈజ్ సేటన్. మత్తయి సువార్తల 13:19 మనం చూస్తే మత్తయి సువార్త 13:19 ఇలా వ్రాయబడి ఉంది. ఇది తీసి చదవడానికి కొద్దిగా కష్టంగా ఉంది, అయినా కూడా తీయాలి. ఇది చాలా థిన్గా ఉంది ఈ పేపరు. నేను మనందరి కొరకు, నా కొరకు వ్యక్తిగతంగా దేవుని సత్యాన్ని తెలుసుకొని ఆశతో నేను ఈ అన్వేషణ చేస్తున్నాను. 13:19
ఏం రాయబడి ఉన్నదంటే, విత్తువాని గూర్చిన ఉపమానము భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పో. దుష్టుడు అనగా అపవాది. వాడు దేవుని వాక్య సత్యాలు దేవుని ప్రజల హృదయాల్లో నుండి దొంగిలించి ఆ విత్తనములను ఎత్తుకొని పోతాడు. ఆ విత్తనము నిష్ప్రయోజనముగా మారునట్లు, అది ఎంతమాత్రం వారి హృదయంలో ఫలింపకుండా ఉన్నట్లు, యహలోక సంబంధమైనటువంటి జీవనములో వారు మునిగి తేలునట్లుగా అపవాది వారి చిక్కులలో పట్టివేస్తూ ఉంటాడు. వాడే దుష్టుడు. వాడు అసత్యమును ప్రచారం చేసేవాడు. తండ్రిని దేవునికి లోపడనొల్లక తిరుగుబాటు చేసేవాడు. వాడు దుష్టుడు. 38వ వచనం అదే అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ కూడా 38లో పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవుడు ఇప్పుడు దుష్టుల్ని, పరిశుద్ధులైన నీతిమంతులను, ప్రభువు యొక్క అనుచరులను, ఆ ఇరుకు మార్గంలో వెళ్ళుచున్న దేవుని బిడ్డలను ఆయన ఏకరీతిగా వారిని దుష్టులను వెంటనే తీర్పు తీర్చక నశింపజేయక వారిని ఉపేక్షిస్తూ తగిన కాలంలో వారికి శిక్ష విధించడానికి దేవుడు కలిగిన ఉద్దేశము నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు కనుక అపవాది యొక్క తంత్రములలో దేవుని బిడ్డలు మోసపోకుండాన్నట్లు, పడిపోకుండాన్నట్లు, దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పివేయుటకు శక్తిమంతులుగా మనం ఉండాలని, వాక్య పరిజ్ఞానము మనకు అధికంగా ఉండాలని, వాక్యమును మనం బ్రతికించున్నట్లు ఆ వాక్యము ద్వారా బ్రతుకుచు మన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నారని నేను గ్రహించుకున్నానండి. అంతేకాదు ప్రియులారా, మనం చూస్తే క్షమించండి, జీవితమే దుర్భరమైనది. నేను ఏ సౌకర్యం లేకపోయినా అంత సాదాగా ఉన్నది. పరిస్థితులు అనుకూలంగా లేవు. సరైన చైర్ సంపాదించుకోలేకపోయాను. ఈ మాట అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను ప్రభు వలన బాగా బలంగా వాడబడిన దేవుని దాసుడును. ఆయన శక్తితో గొప్ప కార్యాలు చేయడానికి పూనుకొని ఆయన కృపచేత చేసి మరలా ఈ లోకంలో అపవాది శోధించినందువల్ల చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ 10 సంవత్సరాలు దాటిపోయి 11వ సంవత్సరంలో ఇంకను న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం వేచి ఉన్నాం. నేరారోపణ చేయబడ్డాం. అన్యాయముగా శిక్షావిధికి ప్రభు ఎలాగైతే ఆనాడు చేయని నేరానికి ఆయన శిక్ష అనుభవించారు. నీతిమంతుడై ఉండి సమస్త మనుషులను ప్రేమించి వారందరికీ రక్షణ అనుగ్రహించుకోరి ప్రభు మన పక్షమునైన శిక్షావిధిని భరించారు. మనం ఇప్పుడు ఈ రేడి దినాన ఆయన పక్షమున ఉన్నాము కనుక, ఆయనతో పాటు అనుచరులుగా ఉన్నాము కనుక, ఆయన సిలువను మోయిటలో ఆనాడు కురేనీయుడైన సీమోను ఎలాగైతే సహాయకుడిగా ఉండి లిప్తకాలమైనా సరే, కొద్ది సమయములు అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క సిలువ భారాన్ని కురేనీయుడైన సీమోను మోసాడు. అది రోము సామ్రాజ్యములకు చెందిన ఆ సైనికులు, రోమా సైనికులు అతన్ని బలవంత పెట్టి అతనిపై మోపారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో మనము కూడా ఆయన సిలువను భరిస్తూ, సిలువను గూర్చిన నింద, ఈ లోకంలో సిలువ అనేకుల చేత ద్వేషించబడుతున్నటువంటిది. సిలువ లేనిదే లోకానికి విలువ లేదు. లోకంలోని ప్రజలకు విమోచన లేదు. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించి రక్తం చిందించకపోతే
లోక ప్రజలకు నెమ్మది లేదు, శాంతి లేదు, తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితి లేదు, నిత్య నరకాగ్ని తప్పించుకునే మార్గం లేదు. అయినను దేవునికి స్తోత్రము, శిలువ శ్రమానుభవము ప్రభువు పొందినంతగా ఎవరు పొందలేదు. ఆయన భయంకరమైన శిక్షావిధి మనందరి పాపముల నిమిత్తము శ్రమపరచబడ్డాడు. అన్యాయముగా తీర్పు పొంది మరి తన ఇష్టపడి మనందరి పట్ల తనకున్న ప్రేమను బట్టి తండ్రి అయిన దేవుని ఎదుట, నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట మనలను నిందారహితులుగా చేయుట కొరకు తన రక్తమును ధారపోసి మన పక్షమున తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్న ప్రేమ కుమారుడైన క్రీస్తు ద్వారా పరిపూర్ణంగా బయలుపరచబట్టు కొరకు ఆయన చిందించిన రక్తమే నేటికి మనల్ని ధైర్యపరుస్తూ తండ్రి అయిన దేవునితో అనుసంధానము చేస్తూ అనుదినము సన్నిహితులుగా ఆయనతో జీవించడానికి, ఆయన ఆత్మ ద్వారా అనేక మంచి విషయాలు నేర్చుకోవడానికి, ఓర్పుతో సహనంతో కనిపెట్టుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ దుష్టులు లోకము నిండా వ్యాపించున్నారు. అపవాది సంబంధులు అనేక స్థలాల్లో ఉన్నారు. ప్రభుత్వమును నిర్వహించే ఉన్నత స్థలాల్లో వారు పీఠం వేస్తున్నారు. అవినీతి పరులై, లంచగొండులై, ద్రోహులై, నీతి న్యాయములను విసర్జించిన వారై అన్యాయముగా ప్రజలను పీల్చి పిప్పు చేసే జలగల్లాగా ధనాపేక్షే ప్రధాన ధ్యేయంగా చాలామంది లోకంలో అపవాది తొత్తులు ఇలాగున జీవిస్తున్నారు. అనేక మంది దేవుని సేవకులని చెప్పుకుంటూ మరి అపవాది మోసంలో వారు చిక్కుకొని పోవడం వల్ల వారు కూడా మోసకరమైనటువంటి అపవాది ఎలాగైతే వాడు వెలుగు దూత వేషము ధరించి వస్తాడో వారి సంబంధులైన దూతలు ఈ లోకములో అపవాది సంబంధులు ఆ విధంగానే వెలుగు దూత వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరు దేవుని సంబంధులో, ఎవరు దేవుని సంబంధులు కారో వారి వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారు కలిగి ఉన్న ఆశలు ఆకాంక్షలను బట్టి, వారు కలిగి ఉన్న సాక్ష్యమును బట్టి, లోకములో వారు చేపట్టిన కార్యక్రమమును బట్టి, వారు కలిగి ఉన్న హృదయ అభిలాషను బట్టి వారు ఎవరో మనం తెలుసుకోగలుగుతాం. కేవలం మాటలు చాలవు, క్రియలు కావాలి. విశ్వాసం అనేది వ్యక్తిగత జీవితంలో ప్రస్ఫుటంగా మనం ప్రభు బిడ్డలమైతే ఆయన పట్ల మనకు ప్రేమ ఉంటే తప్పక ఆ విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తూనే ఉంటాం. నిరాశ పడము. నిర్ద్వందంగా అపవాది క్రియలను ఖండిస్తూ వారి కార్యములను ఎదురిస్తూ తండ్రి అయిన దేవుని మహిమ కొరకు కుమారుడైన క్రీస్తు ద్వారా మనం పొందిన రక్షణ నిమిత్తమై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆత్మ ద్వారా ఉపదేశించబడుతూ, బోధించబడుతూ, నడిపించబడుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధి కలిగిన వారమై మనం జీవించడానికి దేవుడు మనలను నడిపిస్తారు. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు, ఆయన మనం దేవుడిగా మనం కలిగి ఉన్నందుకు మనము నిజముగా ధన్యులమై ఉన్నామని ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీకు తెలియదని కాదు, మనం ఒకరినొకరు పురుకొల్పుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒకరి యందు ఒకరు అనురాగము కలిగి జీవించవలసిన అవసరం ఉన్నది. నీకు నాకు సంబంధం ఏంటని మనలో చాలామంది అనుకోవచ్చు. చాలామంది వారు మాత్రమే, అక్కడ వారు మాత్రమే లోకంలో దేవుని బిడ్డలు అందరితో అనుబంధం కలిగి ఉండవచ్చు, తప్పు లేదు. కానీ స్థానిక సంఘాల్లో ప్రత్యేకించి ప్రతి ఒక్కరితో అనుబంధము, ప్రేమ సంబంధము, ఏకత్వము కలిగి ప్రార్థిస్తూ పనిచేస్తూ దైవజనునికి ఏకీభవించి సంఘమంతా కలిసి దేవుని కుమారుని మహిమపరచడానికి సాగిపోవాలి. అయితే లోకంలో ఉన్న ఇతర శ్రమపడుతున్న మన సహోదరుల నిమిత్తము ప్రార్థన చేయాలి. ఆయా స్థలాల్లో జరుగుతున్న దేవుని సేవ నిమిత్తమై మనము శక్తి మేర సహాయం చేయాలి. అన్ని సంఘములకు ఒకే బాధ్యతను దేవుడు అప్పగించి ఉన్నాడు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయమన్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని అన్నింటినీ గాయకొని వాళ్ళని వారికి బోధించమని కూడా దేవుడు చెప్పి ఉన్నారు. బోధించడానికి వెళ్ళేవారు కావాలంటే వారిని పంపించే సంఘాలు కావాలి. వారిని పంపాలంటే అందరూ చేయూతనిచ్చి దేవునికి విస్తారమైనటువంటి తమ ప్రేమను బట్టి దేవునికి స్వేచ్ఛాయుతమైన మరి ఆర్థిక వనరులు ఆయన బిడ్డలకు సమకూర్చి దేవుని పనిని ఆయన సంఘాలు, ఆయనకు సమర్పించుకున్న ఆయన ప్రజలు
దేవుని రాకడ నిమిత్తము కనిపెట్టుకుంటున్న భక్తులు ఈ లోకంలో ఆయన పనిని కొనసాగించేవారుగా ఆయన ఉంటారని మనం తెలుసుకుంటున్నాం. మనం అట్టి వారిలో ఉన్నామని మనం కూడా దేవుని పని మనం చేస్తూ ఇతరుల ప్రోత్సాహాన్ని మనం పొందుతూ మనం కూడా తిరిగి అనేకులకు అట్టి ప్రోత్సాహాన్ని ఏ ప్రేమతో ప్రేమించబడుతూ ఉన్నామో అట్టి ప్రేమను ఇతరులకు అందజేయటానికి మనం పొందిన ప్రేరణ, మనం పొందిన ప్రోత్సాహం, మనం పొందిన ఆశీర్వాదంలో అనేకులు భాగస్వాములు అవునట్లుగా మనం కూడా తప్పనిసరిగా పాటుపడవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చారని నేను ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఈ దుష్టులు వారు దేవుని మరచువారు, దేవుని మర్చిపోయి వారి సొంత ఎజెండాతో సాగిపోయేవారు. వారు అపవాదికి తొత్తులు, లోకస్తులు, లోకమే శాశ్వతమైందని నమ్మేవారు, విశాలమైన మార్గమును కోరుకునేవారండి. అయితే దేవుని నిరాకరించిన వారు, దేవుని ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు, దేవుని రాజ్యమును గూర్చిన తలంపు లేనివారు, ఈ భూమి శాశ్వతమని, యహలోకమే వారు మిన్నగా ప్రేమించి ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని సమకూర్చుకోవాలని, ఈ భూమిని తమ కొరకు సంపాదించుకోవాలని, భూఫలములు అనుభవించాలని, భూమి మీద ఉన్నటువంటి రాజ్యములలో ఉన్నటువంటి లోకస్తులు మధ్యలో ఉన్నటువంటి విధానాలను తాము అనుసరిస్తూ దేవునికి తావు ఇవ్వకుండా ఉండేటటువంటి వారే దుష్టులు అనే సంగతిని, నేను మాటకాడిని కాదు కాబట్టి నాకు మాటలు పెద్దగా నేను నేర్చుకోలేదు, రాలేదు కాబట్టి ప్రభువు నాకు నేర్పిన 4 మాటలే పరిశుద్ధులైన ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరితో ఈ మాటలు షేర్ చేసుకుంటూ, అపవాది సంబంధులుగా ఉన్నటువంటి వారు కనువిప్పు కోసం ఎవరైనా ఈ మాటలు విన్నప్పుడు వారిలో ఆలోచన స్ఫురించేలాగా దేవుని కృప వారికి పనిచేయాలని, దేవుని ద్వారా కార్యసిద్ధి కలగాలని, పరిశుద్ధాత్మ తన యథేచ్ఛగా తన కార్యమును కొనసాగించాలని నిరీక్షణతో, ప్రార్థనతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాం. ఈ దుష్టులు వీరి గురించి మనం చెప్పాలంటే వారు పాపములు చేసేవారు. దే ఆర్ అగెయిన్స్ట్ God and act unjustly, అన్యాయముగా వ్యవహరించేవారు. దోషులు పాప భూయిష్టమైనటువంటి అలవాట్లు, పాప భ్రష్టత్వమునకు లోనైన తమ దురాశల చొప్పున జీవించేవారు, శరీరమును ఆస్పదముగా చేసుకునేవారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అండ్ దే ఆర్ అన్రికన్సైల్డ్ టు గాడ్, వారి దేవునితో సమాధానము పొందని వారు, హృదయ కాఠిన్యత కలిగిన వారు, తమ పాపములను ఎన్నడూ ఒప్పుకోని వారు, కరడు గట్టినటువంటి హృదయాలతో ఉన్నవారు, హింస దౌర్జన్యముతో లోకములో తమ జీవితాలను జీవిస్తూ కొనసాగేవారు. అయ్యో, ఇటివారు దుష్టులు. వారి కొరకు, వారి నిమిత్తం మనం జాగరూకత కలిగి కనిపెట్టి వారితో ఏ విధమైన సహవాసం చేయకుండా వారితో ఇటు నిమిత్తం లేని వారుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనం ఉన్నప్పుడు ఇటువారు ఎవరు అనే సంగతి తెలుసుకొని అటివారికి దూరంగా ఉంటూ దేవుని సంరక్షణ కోరుకుంటూ ఎంతో సంయమనంతో, ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో, అదే సమయంలో దయాళుత్వంతో, మంచితనంతో, విశ్వాసముతో, సాత్వికముతో, ఆశా నిగ్రహము కలిగి లోకస్తులను జయించుకుంటూ పోవాలనేది దేవుడు తన బిడ్డల నుండి ఆశిస్తున్నటువంటి విషయమని నేను గ్రహించుకున్నానండి. ఎఫెసీ పత్రికలో ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, నేను ఇది శీఘ్రంగా తీయాలంటే నా బైబిల్ చాలటం లేదు. సో నేను బైబిల్ ఈ
ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునేటువంటి దీని ద్వారా త్వరగా తీయాలని నిర్ణయించుకున్నాను. బైబిల్లో తీయలేను నేను, కొంచెం సమయం పడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, ఏంటండి ఇది ఏదో వస్తుంది, నేను తీసింది అది కాదు కదా, క్షమించండి. నేను ఎఫెసీ 2వ అధ్యాయము 2వ వచనం చదవాలి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మనము ఒకప్పుడు దేవుని బిడ్డలైన మనము, దేవునికి లోబడిన బిడ్డలమైన మనము, ఆయన పక్షం వహించిన మనము, ఆయన ఎన్నుకొనిన మనము, మన భుజస్కంధములపై ఆయన తన రాజ్యభారమును ఉంచి ఉండగా ఆయన కొరకు పాటుపడుతున్న మనము కూడా ఒకప్పుడు చీకటి సంబంధులుగా ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమే మనము నడుచుకున్నాం. కానీ ఈ రోజున వారి అధికారము నుండి తప్పించబడ్డాం. హల్లెలూయా. దుష్టుని అధికారము నుండి, వాని ప్రభావము నుండి, వాని పదఘట్టనల క్రింద నలిగిపోకుండా, నాశన పాత్రులు కాకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారమై, దేవుని రాజ్య నివాసులమై, ఆయన యందు భద్రపరచబడిన వారమై, ముద్రించబడిన వారమై, విశేషమైన ఆత్మ సంబంధమైన జ్ఞానముతో, ఆత్మ సంబంధమైన భారముతో అనేకుల రక్షణార్థమై మనం పాటుపడుతూ ఉన్నాం. అయితే 2వ తెస్సలోనికైలు మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికైలండి, ఇక్కడ 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయం 3వ వచనం ఇక్కడ చూసినట్లయితే, అంతటా అతడు వచ్చి, క్షమించండి నేను ప్రతిసారి తప్పు చదువుతున్నాను. Satan wants to deceive me also, even as I speak the word of God, even as I try to share the truth from God's word. He wants to drive us away from the truth, and he wants to mislead us, and he wants to blind our eyes, and he wants to cheat us and deceive us, like he deceived back then in the Garden of Eden our mother Eve and our father Adam. So we need to be careful. మనం చాలా జాగరూకత వహించవలసిందే. 2వ తెస్సలోనికైలు 3:3లో 2వ తెస్సలోనికైలు 3:3లో, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి అనగా దుష్టు నుండి కాపాడను. But the Lord is faithful, who shall establish you and keep you from evil. దుష్టుని నుండి, దుష్టత్వము నుండి ఆయన కాపాడేవాడు. మనలను, తను నమ్మిన బిడ్డలను, తన యందు విశ్వాసం ఉంచిన తన భక్తులను, తన యొక్క ముద్రను కలిగిన వారిని, తన ఆత్మ ద్వారా నడిపించబడే వారిని ఆయన కాపాడేవాడై, బ్రతికించేవాడై, పోషించేవాడై, సంరక్షించేవాడై, భారమును భరించేవాడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రియులారా 1వ యోహాను 5:19లో 1వ యోహాను 5వ అధ్యాయము 19వ వచనములో, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనకు దేవుడు వివేకమును అనుగ్రహించాడండి. అందువల్ల మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఈ సమయంలో మనం ఇప్పుడు
మన స్థితి, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. మన స్టేటస్ ఏమిటాయి అంటే దేవుని పిల్లలుగా ఉన్న, మరణమును దాటి జీవములోనికి, మరణములో నుండి జీవములోనికి దాటిన వారమై ఉన్నాం. ఆయన సత్యవంతుడైన దేవుని కుమారుడు గనుక ఆయన యందు మనం ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే నిత్య జీవమై ఉన్నాడు. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కనుక ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. మన ఎన్నడూ మోసగించడు, మన ఎన్నడూ విడిచిపెట్టడు, మన ఎన్నడూ త్రోసివేయడు. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అన్నాడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడైనందుకు మనం ఆయన ఎంతో ఆనందిస్తూ, మనందరికీ సమస్త నీతికి విరోధి అయిన అపవాదికి వ్యతిరేకంగా వాని దుర్గములను కూల్చే పనిలో, అలనాటి పాత నిబంధనలో సైన్యమును ముందుకు నడిపించి జయోత్సాహంతో జయధ్వజమును పైకెత్తి దేవుని కృపతో సాగిపోయినటువంటి యెహోషువ వలె నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవలసిన బాధ్యత మనకిచ్చాడు దేవుడు. ఈ రోజున మనం అదే ధైర్యంతో ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్న వారు కోట్ల కొలది ఉన్నారు. మనం అనుకుంటాం నేను ఒక్కడనే ఉన్నాను, లేకపోతే మేమే ఉన్నాము, మాకే అనారోగ్యం ఉన్నది, మాకే ఈ బీదరికం ఉన్నది, మాకే శత్రువులు విజృంభించి మమ్మల్ని శ్రమల పాలు చేస్తున్నారని చాలామంది అనుకుంటాం. దేవుని నీతిమంతులైన ఆయన ప్రజలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం జరుగుతూ ఉంది. అది అదృశ్యమైన పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం. దురాత్మలు విజృంభించి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తమ సమస్త శక్తి యుక్తులను ఒడ్డి దేవునికి, అజేయమైన దేవుని శక్తికి, ఆయన సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆయన మన పక్షమున ఉన్నాడు, మన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన ధ్వజమును మనం పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నాం. కుమారుడైన క్రీస్తు సర్వ సైన్యాధ్యక్షుడై, సకల ఆశీర్వాదములు కలిగిన వాడై, సకల ఐశ్వర్యము కలిగిన వాడై, సర్వశక్తిమంతుడై ఆయన ఆదేశిస్తే కోట్ల కొలది దేవదూత గణములు వచ్చి ఆయన బిడ్డలమైన మనలను ఆదుకోగలరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వేడుకోలేదు, అలా పంపాలని లేరు. ఆయన పోరాటం చేసే పటిష్టమైన విశ్వాసంలో మనల్ని స్థిరపరిచి అద్భుతమైనటువంటి ఆయన ఆయుధాలు మనకు ధరింపజేసి, నీతి సంబంధమైన ఆయుధాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన యుద్ధోపకరణములను మనకు ధరింపజేస్తూ, మన చేతులకు పోరాట పటిమను నేర్పిస్తూ, మన కసరత్తు చేయిస్తూ, మన ఆయుధములు ఎప్పటికప్పుడు షార్ప్గా ఉంచుతూ, గురి తప్పని లక్ష్యము చేరుకునేటటువంటి ఆయుధములను మన చేతిలో పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనము ఘాతుక బాణముల వంటి వారము కాము. మనము నమ్మదగని వారముగా ఈ లోకంలో ఉంచలేదు. ఆయన మనలను నమ్మదగిన వారుగా చేశాడు. మనను విశ్వసనీయమైన వ్యక్తులుగా చేశాడు. మన ప్రవర్తన రుజు ప్రవర్తనగా, న్యాయబద్ధమైనటువంటి ప్రవర్తనగా, నీతియుక్తమైన ప్రవర్తనగా, నిజమైన దేవుని బిడ్డలకు తగిన రీతిగా నడిచే విధానము ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. మనము దీనులమే కానీ అతిశయించుట మనకు దూరముగా ఉన్నది. కానీ మనం అతిశయించేది మన దుర్గము, మన రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం అతిశయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము ప్రభు చెబుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు ప్రార్థన, ఎంత అద్భుతమైన విజ్ఞాపన ఆయన చేస్తున్నారు చూడండి మన పక్షంగా. ఆయన యోహాను సువార్త, ఇవన్నీ కూడా మనం లేఖనాలకు సమయం కేటాయించుకొని ప్రత్యేకంగా మన వ్యక్తిగత సమయాన్ని ఆయనకి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల అనేక మంచి విషయాలు, ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకుంటాము, ప్రేరణ పొందుతాము. సజీవమైన దేవుని శక్తి మనలో నింపబడుతుంది. ఇతరులకు కూడా వాటిని తెలియచేయాలనే ఆసక్తి మనకు కలుగుతుంది. అందువల్లనే నేను నిద్రపోవచ్చు, పనులు ఏమైనా చేసుకోవచ్చు, కానీ నిద్ర కూడా మానుకొని చేస్తానని నేను ఏదో గొప్ప అని చెప్పడం లేదు. కానీ ఈ సమయం సద్వినియోగం చేయాలని, ఈ ఉదయకాల సమయంలో దేవుని మహిమపరచాలని, మనందరికీ మేలుకరమైన విషయాలు దేవుడు చేయాలని కోరుకుంటూ
నేను మీ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా దేవుని సాక్షిగా ఉంటున్నాను. మీరు కూడా ఉండాలి. మీరు ఉన్నారు, మీరు చేస్తున్నారు. మీరు చేస్తున్న పనిని ప్రభు ఆశీర్వదిస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. మీ కుటుంబములను బట్టి దేవుడు సంతోషిస్తూ మీ కొరకు ఆయన దాచి ఉంచిన మేళ్ళు అతి శీఘ్రంగా వాటిని మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, తన సంఘములోని తన ప్రజల కొరకు, తన సొత్తైన తన రాజ్య నివాసుల కొరకు హల్లెలూయా దేవుడు దాన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ యాత్రలో నాతోటి యాత్రికులారా, ప్రభు యొక్క ప్రార్థన ఒకసారి ఆలకిద్దాం. యోహాను 17:15 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. అవర్ లార్డ్స్ ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ ఫర్ us to be protected by God the Father from the hands of the enemy, from the devil and his power, and from the powers of his darkness, and from all lies, from all untruth. He desires for us to be protected and for us to be kept under the care of God the Father. తండ్రి అయిన దేవుని సంరక్షణలో కాపాడమని, మనలను కాపాడమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరమ తండ్రిని వేడుకుంటున్న ఈ విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టుడు ఎల్లప్పుడూ ఆయుధమును ధరించి వాడు దొంగవలి వచ్చి లేదా క్రూరమైన తోడేలు మందపై పడి మందను చీల్చి చెండాడి మందను నాశనం చేయాలనే ఉద్దేశంతో వాడు దాగి నక్కి రహస్యంగా వచ్చి మందను పడి నాశనం చేస్తాడు. కనుక మనము దుష్టు నుండి తప్పించబట్టము తండ్రి అయిన దేవుని చిత్తము, కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా మనం సంరక్షించబడుతూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నారు. ఆయన తన అద్భుతమైన శక్తిని మన కొరకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. తన యొక్క వాడబారని ఆ వాగ్దానములు, ఆ యొక్క మహిమాన్వితమైన ఆయన మాటలు మనలో అవి పని చేయడానికి, అవి ఆత్మ సంబంధమైన మాటలు, సజీవమైన మాటలు, మన బ్రతుకును స్థిరపరిచే మాటలు, తండ్రి అయిన దేవునితో మనని అనుసంధానం చేసి ఆయనలో నిరంతరం కొనసాగడానికి ఉపయుక్తమైన ఈ జీవపు మాటలు ఆయన ప్రార్థన చేశారు మనం ఆయనలో ఉండాలని. ఈ రోజున మనం గమనిస్తే ఈ దుష్టుడు మత్తయి సువార్త 13:19 ఇంత మునుపు మనం చూసామనుకుంటున్నాను. మరలా చూద్దాం, తప్పులేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ వ్రాయబడినది, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్యమును దొంగిలించేవాడు దుష్టుడు. దేవుని ప్రజలను దేవుని వైపు దృష్టి మరల్చి ఉంచకుండా, దేవుని యందు సంతృష్టి చెందకుండా, లోకం వైపు, లోకపు దురాశల వైపు వాడిని మరలు కొల్పేటటువంటి వాడే దురాత్ముడు, దుష్టుడు, అపవాది. వానికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. వాని పేర్లు చాలా ఉన్నాయి. దుష్టుని గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. ద వికెట్ ఆర్ పీపుల్ హూ రిజెక్ట్ గాడ్. దేవుని నిరాకరించే ప్రజలు దుష్టులంటే. అంతేకాకుండా లివ్ ఫర్ వరల్డ్లీ గెయిన్, లోక సంబంధమైన లాభాపేక్షతో వారు జీవిస్తూ ఉంటారు. అండ్ డోంట్ ఫాలో గాడ్స్ కమాండ్స్. దేవుని యొక్క చిత్తానికి లోబడక, ఆయన ఆజ్ఞలకు శిరసావహించక, గౌరవము లేక, మర్యాద లేకుండా, దేవుని బిడ్డలుగా ఉండుట ఇష్టం లేకుండా, దేవుని అధికారములకు లోబడకుండా, ఆయన కాడి కిందకు రాకుండా, ఆయన ధర్మశాస్త్రపు విధులను నిబంధనలను పాటించకుండా
స్వేచ్ఛావాదులై లోకంలో భయం లేని వారే తిరిగేవారే దుష్టులు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది సారాంశము. అయితే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా దే సీక్ ఇండిపెండెన్స్, వారు తమ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను, ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి విధానాన్ని వారు కోరుకుంటారు. దే లివ్ బై ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ గాడ్స్. దేవుని సంబంధమైన, నిబంధన సంబంధమైన జీవితము, విశ్వాస సంబంధమైన జీవితము, రక్త సంపాద్యమైన దేవుని సొత్తైన ప్రజలు జీవించే జీవితము వారు ఇష్టపడరు. కానీ వారు తమ స్వేచ్ఛావాదులై తమకి ఇష్టం వచ్చిన రీతిగా వారు తమ జీవితాలను జీవిస్తారు. అపవాది సంబంధులుగా వారు ఉన్నందువల్ల వారు పూర్తి స్వేచ్ఛను కోరుకుంటారండి. వారు దేవుని అధికారానికి ఎన్నడూ లోబడరు, ఆయన కాడి క్రిందకు రారు. వారు ఎలాంటి వారంటే దే ఫాలో ది అడ్వైజ్ ఆఫ్ అదర్స్, దే లిస్ట్ అదర్ వికెడ్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్స్ కమాండ్స్. దే లిజన్ టు అదర్ వికెడ్ పీపుల్. దుష్టులైన ఇతర మనుషుల యొక్క మాటలు వారు వింటారు తప్ప దురాలోచన చేసేవారి మాటలు, దుష్టత్వములు జరిగించేవారి మాటలు, దేవునికి లోబడని వారు చేసే పనులు వారు చేస్తారు. బాధాకరమైన విషయం. ఇది వాస్తవిక సత్యం. ఇది బైబిల్ సారాంశం. నేనేదో పెద్ద ప్రవక్తనో ప్రవచనాలు చెప్పేవాడినో లేకపోతే పెద్ద ప్రసంగికుడని అన్నాడు నేను తలంచలేదు. దేవుని మాటలు మనం చెప్పేటప్పుడు అవి దైవోపదేశములుగా వాటిని మనం బోధించాలి అనేది దానికి నేను కట్టుబడి దేవుని ప్రేమిస్తూ ఆయన వాక్య సారాంశాలను, సత్యాలను గ్రహించుకొని సాధారణమైన మాటల్లో పెట్టి అనేకులు ఎదుట వాటిని వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వారంట దే స్కాఫ్ ఎట్ గాడ్, దే డోంట్ రెస్పెక్ట్ గాడ్స్ కమాండ్స్. దేవునిని ఎగతాళి చేస్తారు, దేవునిని అవమానకరంగా మాట్లాడతారు. అసలు దేవుని నువ్వెవరవయ్యా, నీ అధికారం మా మీద ఏంటి, మేము నీ అధికారములకు లోబడము. నేను ఇందాక ఏదో చదువుతూ ఎవరో వ్యక్తులు నేను అది ఎవరో మన వాట్సాప్ కాదండి, ఫేస్బుక్లోనే ఎవరో ఒక వ్యక్తి, అసలు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలు పెట్టుకోవాల్సిన టైటిల్స్ పెట్టుకొని, దేవుని బిడ్డలు పెట్టుకోవాల్సిన గ్రూప్ నేమ్స్ పెట్టుకొని, ఐడెంటిఫికేషన్స్ పెట్టుకొని దురాత్మ బోధలు, దుష్ట బోధలు, దేవునికి విరోధులుగా వారు ప్రచారం చేసే దుష్ప్రచారాలు, లోక సంబంధం వారి మీదకి ఉగ్రత రాబోతున్నది. వారు కాల్చివేయబడతారు, యుగ యుగాలు నశించిపోతారు. దేవుని నుండి, జీవాధిపతి అయిన దేవుని యొద్ద నుండి పూర్తిగా వైదొలిగిన వారై, వేరు చేయబడిన వారై, దే విల్ బి ఫర్ ఎవర్ బర్న్డ్ ఇన్ హెల్. దే విల్ నాట్ come out of the hellfire. They will be thrown into the lake of fire. అగ్ని గంధకములతో మండు గుండములో యుగ యుగములు వారు శిక్షావిధి భరించడానికే ఈ దుష్టులు నియమించబడ్డారు. They are controlled by the passions, their own passions. వారు కలిగి ఉన్నటువంటి ఏదో సంగీతం అంటాడు, మరొకడు నృత్యము అంటాడు, మరొకడు డబ్బు సంపాదించాలంటాడు, మరొకడు భూమిని సంపాదించి భూస్వామిని కావాలంటాడు, మరొకడు విద్యావేత్తను అంటాడు, మరొక వ్యక్తి మరొక దానిపైన వ్యాపకం పెంచుకుంటాడు, మరొక వ్యక్తి రాజకీయ వ్యవస్థ నేనేదో బాగు చేస్తాను, లేకపోతే నేను ప్రజలకు మేలు చేస్తానని రాజకీయాల విషయాలు మాట్లాడుతూ ఆసక్తి కలిగి ఉంటారు. ఈ లోక సంబంధమైనవన్నీ ప్రభువు లేనివి, ప్రభువుకు దూరమైనవి, శిక్షావిధికి గురి కాబోయేవి, అపవాది సంబంధమైనవి. వాటన్నిటి విషయమై జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని ప్రియ బిడ్డలారా,
వారు ఈ దుష్టులైనటువంటి వారు వారి విధానం ఎలా ఉందో చూసినట్లయితే దే ఆర్ దోస్ హూ సీక్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గాడ్, దోస్ హూ హ్యావ్ ఓన్లీ ఏ హ్యూమన్ ఆర్ ఎర్త్లీ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. కేవలము లౌకిక దృక్పథమే కలిగి ఉన్నటువంటి వారు ఆత్మానుసారమైన ఆలోచన విధానము, అదృశ్యమైన అవి ఉన్నవని, దేవుడు ఉన్నాడని, ఆయన ఆత్మస్వరూపి అని, ఆత్మానుసారమైనటువంటి రీతిలో మనం నడుచుకోవాలని ఏమాత్రము వెలిగింపు లేని వారే అజ్ఞానులై లోకస్తులుగానే జీవిస్తూ ఉంటారు. సో వారు తమ స్వంత మార్గములను అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు. అయ్యో, ఇది భయంకరమైన స్థితి ప్రియులారా. కనుక దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యము బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెడ్, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నార్ స్టాండ్స్ ఇన్ ద వేస్ ఆఫ్ సిన్నర్స్, నార్ సిట్స్ ఇన్ ద సీట్ ఆఫ్ స్కాఫర్స్, బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవారే దేవుని నీతిమంతులైన ప్రజలు. కానీ దుష్టునికి, ఇహ సంబంధమైన వారికి, అపవాది సంబంధుడికి, అబద్ధమునకు జనకుడైన అపవాది ప్రభావంలో జీవించేవారికి దేవుని యొక్క మాటలు రుచించవు. దేవుని చిత్తము వారికి వ్యక్తమైపోతుంది. అయ్యో దేవుని బిడ్డలారా, Psalm 1 presents two ways to live. రెండు విధాలు అయిన జీవితాన్ని మనకు బయలుపరుస్తుంది కీర్తన 1వ అధ్యాయంలో. అవి ఏంటంటే ద వే ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద వే ఆఫ్ ద వరల్డ్, లోక సంబంధమైన మార్గము లేక వాక్య సంబంధమైన లేక కుమారుడైన క్రీస్తు మార్గం. దోస్ హూ వాక్ ఇన్ ద వే ఆఫ్ ద వికెడ్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్. ఎవరైతే పాపుల మార్గంలో, దుష్టుల మార్గంలో నడుస్తారో వారు పాప సంబంధులై పాపం చేసేవారై, అండ్ దే సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ స్కాఫర్స్, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చునేవారు. ఆర్ సింప్లీ పీపుల్ ఓరియంటెడ్ అరౌండ్ ద వరల్డ్స్ వాల్యూ, లోక సంబంధమైన విలువల చుట్టే తమ జీవితాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. అయ్యో దారుణమైన స్థితి. దిస్ ఈజ్ ద వైడ్ అండ్ ఈజీ గేట్ లీడింగ్ టు డిస్ట్రక్షన్. ఇది విశాలమైన మార్గము, విశాలమైన ద్వారము, అది నరకాగ్నికి, నాశనముకు నడిపే మార్గము. ఈ లోకస్తులు ఆ మార్గంలోనే ఉంటారు. అయ్యా మాకు తెలియదా ఈ విషయాలంటే? తెలిసినా ఎన్నిసార్లైనా మనం సత్యాన్ని పునశ్చరణ చేసుకోవాలండి. పురికొల్పబడాలి. మనము మన పిల్లలు, మన అనుచరులు, దేవుని ప్రేమించే బిడ్డలు, దేవుని ఎరగని వారు కూడా ఈ మాటలు వారు వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో జీవితాంతం వరకు ఉపదేశించిన ఇంకా ఉపదేశించవలసిన విషయాలు చాలా ఉంటాయి. ఏళ్ళు పూళ్ళు, శతాబ్దాలు, దశాబ్దాలు పడుతున్న ప్రజలు ఇంకా వినవలసిన అవసరం ఉన్నది. మార్పు చెందవలసిన వారు, సత్యాన్ని గ్రహించుకోవలసిన వారు చాలా ఉన్నారు. దేవుడు మనని మరొక విషయం ఏం కోరుతున్నారంటే, మనము పొట్టు వలె ఉండవలనని ఆయన కోరుకోవడం లేదు. పొట్టు కొట్టుకొని పోతుంది, గాలి చెదరగొట్టు పొట్టు కొట్టుకొని పోతుంది. దుష్టుడు అలాంటివాడు, కానీ నీతిమంతుడు ఒక చెట్టు లాంటివాడు. ఈ చెట్టు క్షమించండి, ఈ చెట్టు వేళ్ళలోని నీటి కాలంలో యోరను నాటబడిందిగా ఉండి తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా నీతిమంతులైన దేవుని బిడ్డలు ఉంటారని, వారు నీటిని సంగ్రహిస్తూ ఎప్పుడు పచ్చగా ఉంటారని, ఎప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉంటారని
ఆత్మీయమైన జీవితం కలిగి ఉంటారని మనం గ్రహించుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. ఆశ్చర్యకరమైన దేవుని సత్యాలు మన హృదయంలో దాచుకుందాం. అంతేకాదు, those who have only a human or earthly perspective on life, those who live according to the world's standards and not God's, at times this way of life appears to be the way of success. ఆ విధమైన లౌకిక సంబంధమైన యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసిన వ్యక్తులకు అది ఒక జయకరమైన మార్గముగా, ఒక విజయానికి సోపానముగా వారు భావించి అది వారికి అలా కనిపిస్తుంది కనుక ఈ లోక యాత్రలో వారు మోసగించబడుతూ ముందుకు వెళుతుంటారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉన్నది, Psalm 1 helps us see things in ultimate perspective. సంపూర్ణమైనటువంటి దృక్పథము, వాస్తవికమైన దృక్పథము, ఎన్నటెన్నటికీ వాస్తవికమైనదని రుజువు చేయబడిన ఈ దృక్పథము, పరిశుద్ధులైన దేవుని ప్రజల యొక్క దృక్పథము ఏమిటాయంటే, మనం చూసినట్లయితే 73వ కీర్తన ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన ఒక సంగతి కనిపిస్తూ ఉంది అక్కడ. 73వ కీర్తన ఎన్నాళ్ళు మనం చెప్పుకుంటూ పోయినా ఇంకా విషయాలు మిగిలే ఉంటాయి. మరి దీనికోసం ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను. క్లుప్తంగా మాట్లాడటం రానివాడిని కనుక ఇంతసేపు మాట్లాడుతున్నాను. శ్రద్ధ ఉన్నవారు వినండి, ఆసక్తి ఉన్నవారు. మీ అందరికీ శ్రద్ధ లేదని కాదు, సమయం కుదిరినప్పుడల్లా 2-3 పర్యాలుగా కూడా వినవచ్చు. నా తలంపులు మీరు వినవచ్చు. ఆసక్తి ఉంటే ఇతరులతో కూడా పంచుకోవచ్చు. దయచేసి మీరు నాకు సహాయపడాలంటే కూడా అక్కడ స్టార్స్ అని ఉంటాయండి. ఈ స్టార్స్ని పంపించడం ద్వారా కొంత ప్రేమపూర్వకమైన కానుకలు మీరు పంపించవచ్చు. నేను బలవంత పెట్టను, కానీ ప్రేమతో ఎవరైనా ఆఫర్ చేస్తే, సహాయం చేస్తే నేను దాన్ని తీసుకుంటాను. అవసరతలో కూడా ఉన్నాను. అయితే నేను డబ్బు మనిషిని కాదు. నాకు దేవుడు ఇచ్చిన ద్రవ్యమంతా దేవుని కొరకే ఖర్చు పెట్టి ఏ లగ్జరీ కోసం పోకుండా ఉన్నదాంతో తృప్తిపడి ఏమీ లేకుండా ఒట్టి చేతులతో హఠాత్తుగా ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే నేను వర్రీ కావడానికి నాకు అది ఉన్నది, ఇది ఉంది, ఆ బంగారం అక్కడ ఉన్నది, లేకపోతే ఇంత విస్తారమైన భూమిని సంపాదించుకున్నాను, లేకపోతే బంగళాలు కట్టున్నాను, ఇలాంటి భయం నాకేమీ లేదు. ఎందుకంటే పరిమితమైన ఆస్తులు మాత్రమే దేవుడు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుని ఉన్నాం. మిగతావి యేసయ్య కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన సేవ కొరకు, స్వార్థ ప్రచురణ కొరకు, దేవుని దాసుల అక్కర్ల కొరకు వినియోగించాం. సేవా కార్యక్రమాలు విస్తారంగా చేశాను. వారానికి 2-3 కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. కంప్లీట్గా స్పాన్సర్ చేసి దేవుని ప్రజల కొరకు ఖర్చు పెట్టిన అనుభవం నాది. అందువల్ల ఈ రోజున ప్రభు వచ్చేస్తే, ఆనాడు మన పూర్వీకులు అబ్రహాము బంధువైన లోతు, ఆయన భార్య ఉప్పు స్తంభం అయిపోవడానికి కారణం విస్తారముగా తాము సంపాదించిన ఆస్తి, ద్రవ్యము, సంపాదించుకున్న భూమి, మందలు, లోకస్తులతో వారు కలిగి ఉన్న పరిచయాలు, అనుబంధాలు, వాటన్నిటిని బట్టి వారు దేవుని ఎదుట మరి అన్నీ కోల్పోవలసిన పరిస్థితి వారికి దాపరించింది. అయ్యో, బాధాకరమైన విషయం ప్రియులారా. అయినా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 73వ కీర్తనలో ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై అన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, దేవునితో పోరాడి గెలిచిన ఒక యువరాజుగా ఉన్న, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన యాకోబుగా ఉండి ఇశ్రాయేలుగా మార్చబడిన ఆ ప్రజలు, ఆ దేవుని స్నేహితులు, దేవుని నిబంధన కలిగిన ఆ ప్రజలు. అలాగే శుద్ధ హృదయుల ఎడల, ఎవరైతే శుద్ధ హృదయము కలిగి కుమారుడైన క్రీస్తు రక్తములో శుద్ధీకరించబడి ఎవరైతే
కుమారుని ద్వారా నీతిమంతుల జాబితాలో చేర్చబడి ఆ యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో తమ పేర్లు వ్రాయబడిన వారు అట్టి వారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దయ కలిగిన వాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. అది కొంతసేపు ఉండి కొంతసేపు మరలా ఆగిపోయేది కాదు. ఆ ప్రవాహము నిత్యము ప్రవహిస్తూనే ఉంటుంది. నిత్యము సస్యశ్యామలంగా దేవుని బిడ్డల జీవితాలను, ఆత్మీయమైన జీవితాలను, వారి ఐహిక సంబంధమైన యాత్రలో వారిని ఫలభరితంగా ఉంచే దేవుని యొక్క నది ప్రవహిస్తూనే ఉంది. హల్లెలూయా. ఆ నదిలో దేవుని బిడ్డలు సేద తీరుతారు. ఆ నదిలోని నీరు త్రాగుతారు. ఆ నదిలో జీవముతో వారు సమృద్ధి జీవాన్ని అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. నా పాదములు జారుటకు కొంచెమే తప్పిన, నా అడుగులు సిద్ధమాయన. ఇదంతా చదివిన తర్వాత 15వ వచనంలో, ఎలాగు ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అయినను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నది. అయ్యో, మేము నీతిమంతులుగా జీవిస్తూ అన్నిటినీ కోల్పోయి, అన్నిటినీ త్యజించి, అన్నిటినీ విసర్జించి, లాభాలని వదులుకొని, సౌఖ్యానికి దూరమై, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యమును పోగొట్టుకొని, వేళపాళ లేకుండా భోజనం చేసి, మీటింగులని సందర్భం లేకుండా, రాత్రి పగళ్ళు వ్యత్యాసం లేకుండా స్వార్థ ప్రకటనయే ధ్యేయముగా జీవించాను, తిరిగాను, సహోదరులతో కలిసి పరిచర్య చేశాను, పంచుకున్నాను అని మనం అనుకుంటే అది ఆయాసకరంగానే ఉంటుంది. కానీ దేవుని దాసుడు ఈ కీర్తనలో చెబుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడంటే 73వ కీర్తన 18వ వచనంలో, పిల్లారా, ఇది నాకు ఎన్నిసార్లు చదివినా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఐ రీడ్ త్రూ దీస్ వర్సెస్ అండ్ చాప్టర్స్, వెన్ ఐ కమ్ టు వర్సెస్ లైక్ దీస్ వర్సెస్, దే స్పీక్ టు అస్ అ లాట్. చాలా విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి అన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. హల్లెలూయా. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాబలము చేత వారు హడముట్ట నశించుదురు. హఠాత్తుగా నాశనం వచ్చి వారిని తీసుకొని పోతుంది. హఠాత్తుగా వారు సంపాదించిన విస్తారమైన ధన ధాన్యములు మట్టి పాలవుతాయి, సముద్రం పాలవుతాయి, అడవుల పాలవుతాయి. ప్రకృతి వైపరీత్యాల్లో అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. ఓ దేవుని ప్రజలారా, మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. దుష్టుల యొక్క పనులను దేవుడు తృణీకరిస్తాడు. దుష్టుల జీవితములు నాశనం చేస్తాడు. ఎందుకంటే వాడు అబద్ధికుని నమ్మారు, మోసగాన్ని వెంబడించారు, సత్యమును స్వీకరించలేదు, హృదయ కాఠిన్యంతో జీవించారు, తమ సొంత మార్గమును ఎన్నుకున్నారు. నా హృదయము మత్సరపడిన, మేలుకొనిన వాడు తాను కన్న కలపరి మర్చిపోనట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. నా హృదయం మత్సరపడిన, నేను ఇట్లా చేస్తుంటే వారు ఇట్లున్నారు, వారు దుష్టులైన వారు ఎంత వర్ధిల్లుతున్నారు, ఎంత ఆస్తి ఐశ్వర్యములు సంపాదించుకుని ఉన్నారు, ఎంత అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు, ఎంత దర్పాన్ని వలకబోస్తూ ఉన్నారు, ఎంత ఎక్కడ చూసినా వారి ఇంటి నిండా విలువైన వస్తువులు, వెలగల రాళ్ళు రత్నములు, వస్తు వాహనములు, ఖరీదైన వారి కారులు, వారికి నిర్మించిన అందమైన భవనాలు, వారి పేర్లు పెట్టుకొని, వారి పిల్లల పేర్లు పెట్టుకొని
వారికి ఇష్టమైన రీతిలో వారు జీవిస్తూ ఏదీ కొదవలేని స్థితిలో వారు ఉన్నట్లు ఉంటూనే హఠాత్తుగా దుష్టులైన వారు తీసుకొని పోబడతారండి. వారు మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు అనే సంగతి మనము అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. హల్లెలూయా. మనం పశుప్రాయులంగా ఉండవచ్చు. మన అనేక దృష్టిలో ఏంట్రా వాడికి బుర్ర లేదా, వాడికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఇన్ని దేశాలు తిరిగాడు, ఇంత సేవ చేశాడని అంటున్నాడు, చూశాడు, మనం చూశాము, అంత వైభవంగా జీవించాడు, ఇప్పుడు వాడి చేతిలో చిల్లిగవ్వలేదు. వాడు ఇట్లా ఆరోగ్యం లేకుండా వాడు అందరూ శత్రువులు అయిపోతే, అందరూ అపహాస్యం చేస్తుంటే వాడు ఇట్లా బ్రతుకుతున్నాడు అనుకుంటారు. యేసయ్య నిమిత్తం శ్రమ పడితే తప్పు లేదండి. పౌలు గారు సమస్తాన్ని వెంటగా ఎంచుకున్నాడు. ఆయన విద్యావిహీనుడే కాదు, పామరుడు కాడు, ఎంతో అధికమైన విద్యను అభ్యసించిన వాడే, నిష్ణాతుడు. గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్ర ఉపదేశాన్ని పొందాడు. నైపుణ్యముతో తన జీవిత పోషణ కొరకు తను నైపుణ్యంతో అందమైనటువంటి డేరాలు కుట్టి వాటిని అలంకరించి వాటిని అద్భుతమైనటువంటి ధరకు ప్రజలు కాంక్షించే కోరుకునే అద్భుతమైన నైపుణ్యం కలిగిన తన పనితో తాను పనిచేస్తూ, దేవుని పనిచేస్తూ, తనతో ఉన్న సహోదరుల అవసరతలు తీర్చుకుంటూ, తను తాను పోషించుకుంటూ జీవించిన వాడు అపొస్తలుడైన పౌలు. సంఘములకు భారం అధికంగా లేకుండా జీవనోపాధిని సంపాదించుకున్నవాడు పౌలు. మళ్ళీ ఆయన కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత లేకపోయినా తాను ఒక్కడనేలే, ఎక్కడ తింటే ఏమైంది, ఎక్కడ ఉంటే ఏమైందని అనుకోలేదు, కానీ తన ఆహారమును తాను సంపాదించుకున్నాడు. అయినా పరిశుద్ధులు ప్రేమతో ఇచ్చిన బహుమానములు స్వీకరించాడు. తప్పు లేదు. దేవుని ప్రజలు బహుమానములు ఇస్తే వాటిని స్వీకరించాలి. దేవుని పనిని ముందుకు నడిపించడంలో వాటిని వినియోగించాలి. దేవునికి మహిమ తేవాలి. దేవుని ప్రజలకు మంచి మాదిరి చూపాలి. దేవునిని మహిమపరుస్తూ సాగిపోవాలి. అది దేవుని బిడ్డల విధానం. అయితే ఈయన అంటున్నాడు, ఈ కీర్తనకారుడు, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. నేనైతే ఖచ్చితంగా ఇలా మృగముగానే జీవించానేమనిపిస్తుంది. జ్ఞానము లేని వాడినై, తెలివి లేని పశుప్రాయుడినై. ప్రియులారా, నా సంగతి చెప్తున్నాను, ఎవరిని నేను ఏమనను, కానీ మనలో అనేక మంది నాలాగా తెలివి లేని వారు ఉండొచ్చు. తెలివి లేకపోవడం తప్పేం కాదు. అయితే ఇంకొక విషయం ఉంది, ఒక సామెత ఉంది. ఇగ్నరెన్స్ అంటే అజ్ఞాన స్థితి. చాలామంది ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్, ఇన్నోసెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. తెలియకపోవడము, జ్ఞాన విహీనమైన స్థితి, అమాయక స్థితి. ఇట్స్ ద బ్లిస్ అంటే అది మంచిది, మేలైనది, ఆశీర్వాదకరమైనదని అనుకుంటారు. నో 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 ఇగ్నరెన్స్ ఈజ్ ఏ బ్లిస్టర్. అది బొబ్బ వంటిది. బ్లిస్టర్ ఎవరు కోరుకుంటారండి? బొబ్బని మంట పుడుతూ ఉంటుంది, నీరు కారుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. అయినా కూడా ఇగ్నరెన్స్తో జీవించడం, లౌకికమైన జ్ఞానము, లోతైన లౌకిక జ్ఞానం లేకపోవడం కాదు, కానీ దేవునికి వచ్చిన భయభక్తులు, వినయ విధేయతలు, విరిగి నలిగిన హృదయంతో పరిశుద్ధుడైన దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారుగా ఉండి ఆయన పనులలో ఆసక్తి కలిగి ఆయన ద్వారా వాడబడటానికి ఆయత్తపరచబడి జీవించడం అనేది అన్నిటికంటే ఆశీర్వాదకరమైన విధానం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. దేవుని యొద్ద ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ, పడుకున్న ప్రార్థనే, దినములు ఏ పని చేస్తున్న ప్రార్థన వైఖరితో దేవునితో సంభాషిస్తూ, సర్వశక్తులతో అనుబంధం కలిగి ప్రార్థిస్తూ, ప్రేమిస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ, గణపరుస్తూ వెళ్ళిపోయే జీవిత అనుభవం మనకు కావాలి.
నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. మన కుడి చెయ్యి ఆయన పట్టుకుంటే మనకేంటండి భయము, మనకేమిటి బాధ, మనకేంటి లోటు, మనకేమిటి కొదువ? నీ ఆలోచన చేత నన్ను నడిపించదము. దేవుని బిడ్డలైన వారు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వంటి వారు, స్థాపించబడిన వారు, రుజుమార్గములో ఉన్నటువంటి వారు, చల్లని గాలి వీచేవారు, తమ నీడను వచ్చేవారికి ఆహ్లాదాన్ని కలిగించేవారు, ఆకలి ఉన్నవారికి తన ఫలముల చేత, మాధుర్యముతో కూడిన ఆ ఫలముల చేత వారి ఆకలి తీర్చేవారు, సేద తీర్చేవారు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. దేవుని బిడ్డలు వారు ఈ లోక జ్ఞానం లేకపోయినా, పశుప్రాయులుగా పరిగణించబడినా, మనం లోతైన లౌకిక జ్ఞానము, ఈ లోక సంబంధమైన విషయాల్లో ఏమీ లేకపోయినా, మనము దేవుని ఆలోచన చేత నడిపించబడతామనే విషయాన్ని తెలుసుకోవాలి. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకోదు. హల్లెలూయా. మనము మట్టి లోకము నుండి మహిమలోకంలోనికి చేర్చుకోబడతాం. మొన్నైనది తిరిగి మొన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. దేవుడు తను ఎన్నుకున్న తన ప్రజలను అనాథలుగా విడవక, అగ్నిగుండమున పాలు చేయకుండా, నరకాగ్నిలో నశింప చేయక, తాను ఉండే అద్భుతమైన పరలోక రాజ్యంలో, అద్భుతమైన పరలోక పట్టణంలో, పరిశుద్ధులు నివసించే ప్రదేశంలో, ఎక్కడైతే సూర్య చంద్ర నక్షత్రాదుల వెలుగు అక్కర్లేదు, ఎక్కడైతే గొర్రెపిల్ల తానే వెలుగై ఉంటాడో ఆ ప్రదేశంలో ప్రియులారా మనం ఉంటాం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటున్నాడు కీర్తనకారుడు. అని అంటూ నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం, ఆయన ఉంటే ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఎందుకంటే ఏది మన తృప్తిపరచలేదు, ఏది మన అక్కరకు రాదు, ఏది కూడా పరిపూర్ణంగా మన సంతుష్టులను చేయలేదు. ఆయన ఇచ్చే జీవజలము తప్ప మరి ఏది త్రాగినా, ఆయన ఇచ్చే జీవాహారము తప్ప మరి ఏది భుజించినా మనకు సంతుష్టి ఉండదు, మన దప్పిక దాహము తీరదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు యొక్క సజీవమైన ఆయన శక్తి చేత, ఆయన ఆత్మ చేత పానం చేస్తూ, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆనందిస్తూ, ఆయన సేవ చేస్తూ, తరించుకుంటూ, ఆయన నామం నిమిత్తము నిందను భరించుకుంటూ ముందుకు మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విసర్జించువారు నశించదురు అంటున్నాడు. లోకస్తులు తర్వాత ఏమైపోతారు తెలుసండి? వారు నశించెదరు. తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారు నశిస్తారు. దేవుని వెంబడించడం, దేవుని మర్చిపోయిన వారు, దేవుని మార్గంలో త్రోసివేసిన వారు, దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వారు, దేవుని భక్తులను అపహాస్యం చేసిన వారు, దేవుని మార్గాల్లో నడిచేవారిని ఇరుకున పెట్టి, ఇబ్బంది పెట్టి, జైలు పాలు చేసి వారిని హత్య చేసేవారు. ఒకనొక రోజున వారు ఏమైపోతారు? వారిని నిన్ను విసర్జించు వారిని వారు అందరూ నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించదవు. దేవుడు సంహరిస్తాడండి. యూదా గోత్రపు సింహము ఆగ్రహముతో ఆయన వచ్చి గొర్రెలను నాశనం చేసి, తోడేళ్లను నశింపజేసి, సాతాను యొక్క దుర్గములను కూల్చి, అపవాది తంత్రములను లయపరిచి, వారి పదఘట్టలలో నలిగిపోయిన పరిశుద్ధులకు వారు పొందిన శ్రమను బట్టి అనేక రెట్లు ఆశీర్వాదం వారికి ఇస్తూ, తండ్రి అయిన దేవుని సముఖంలో వారికి కిరీట ధారణ దినము, దేర్ ఈజ్ గోయింగ్ టు కమ్ అ డే ఆఫ్ కారనేషన్. దేవుడు కిరీట ధారణ చేసే దినము,
తానే మన శిరస్సుల పైన ఆ యొక్క విభిన్న రకాలైన వివిధ రకములైన ముఖ్యంగా ఆ యొక్క క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, అన్ఫేడబుల్ క్రౌన్ అండ్ వివిధ రకాలైన ఈ పౌలు గారు ప్రస్తావించినటువంటి 5 రకాలైనటువంటి ఆ యొక్క కిరీటములను మనం పొందుతాం. ఆ దినం ఒకటి ఉంది. ఇప్పుడే ఏమి అయిపోలేదు, ఇంతలోకే మనం ఓడిపోలేదు, ఇంతలోకే మన బ్రతుకు అయిపోలేదు. మన జీవం ప్రభువైన యేసుక్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మన జీవమును కుమారుడైన క్రీస్తునందు దాచి ఉన్నాడు. ఆయన చేతుల నుండి మన ఎవడు దొంగలించలేడు, విడిపించలేడు, మనకి హాని కలిగించలేడు. కీర్తనకారుడు అంటున్నాడు, ముగిస్తున్నాడు ఈ కీర్తన, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఓ ప్రియులని, ఎంత ఆశ్చర్యకరమైన ఈ దేవుని మాట. కీర్తనలోనే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు. పాత నిబంధనలోనే, అంటే పాత నిబంధన దేవుని వాక్యం కాదంటే అవునండి. కొంతమందికి పాత నిబంధన ఎందుకులే, కొత్త నిబంధనలోనే అంటే పాత నిబంధన విషయాలని అంటే వాటిని రీఇటరేట్ అంటే వాటిని ధృవీకరించారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాటిని కొట్టివేయడం అంటే పాత నిబంధన ఏమి కొట్టివేయాలి, దేవుని వాక్యమే. ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు ప్రత్యేకించి ఇచ్చినటువంటి విధి సంబంధమైన ధర్మశాస్త్రము, క్రియల మూలముగా తాము దేవునికి కట్టుబడి ఉన్నామని తమ ప్రవర్తన ద్వారా తెలియజేసిన ఆ విధానము, ఆ నిబంధన సంబంధించినటువంటి జనులుగా వారు చేయవలసిన విధులు, ధర్మశాస్త్రము ఉపదేశించిన కట్టడలు వారు పాటించాలి. వాటిని విధిరూపకమైనటువంటి వాటిని ఆయన కొట్టివేశాడు. ఆత్మ సంబంధమైనది ధర్మము, సత్యము, అది నిత్యము నిలబడే ఉంది. దేవుని బిడ్డల హృదయాల్లో దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యాన్ని ఎవడు కొట్టివేయలేదు. ఈ మాటల్లో ఒక పుల్లైనను సున్నైనను తప్పిపోదు అని దేవుడు చెప్పారు. ఆయన తన నామం కంటే తన ధర్మశాస్త్రమును, తన వాక్యమును హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు చెప్పాలి, ఎంతసేపు మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడాలి, ఎంతసేపు అయినా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఎంతసేపు అయినా దాన్ని గ్రహించుకోవడానికి ప్రయాసపడాలి. అయితే ప్రియులారా, ఈ లోకంలో ఉన్న దుష్టుల యొక్క వారి ప్రాస్పరిటీ అంటే వారు అనుభవిస్తున్నటువంటి అనుకూల పరిస్థితులు, వారి కలిసి వస్తున్న పరిస్థితులు, వారు కలిగి ఉన్న ధనధాన్యములు, భౌతికపరమైన సంపదలు, ఇవన్నీ కూడా వాటిని చూసి వారు ఉప్పొంగవలసిన పని లేదు. పరిశుద్ధులు వాటిని చూసి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు, మనం కోరుకోవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించిన నెమ్మది లేని జీవితాలు, తమను తాము పొడుచుకునే జీవితాలు, తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకునే పనికిమాలిన జీవితాలు, నిస్సారమైన బ్రతుకుతున్న వ్యక్తులు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి లౌకిక సంబంధమైన జీవితానికి బదులుగా మనము నీతిమంతుల మార్గము ఎన్నుకొని, నీతిమంతునికి దేవుడు అప్పగించిన విధిని చేపట్టి ఆ ధర్మాన్ని ఆచరిస్తూ సాగిపోతున్నట్లయితే అది ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. ఇర్మీయా గ్రంథాన్ని ఒకసారి చూస్తే, ఇర్మీయా గ్రంథంలో ఇర్మీయా ప్రవక్త అయిన ఇర్మీయా వ్రాసిన గ్రంథంలో
క్షమించండి. ఇర్మియా 17 అనుకుంటున్నాను. ఇర్మియా 17లో ఇర్మియా 17లో యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. భయంకరమైన మాట ఇది. ఇలా దుష్టులు శాపగ్రస్తులుగా ఉంటారు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళుతోనను వెట్ట కలిగినను దానికి భయపడదు. దానికి ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమును చింత నొందదు, కాపు మానదు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ విధముగా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించాలని, చింతనొందని కాపు మానని, మరి నీటి కాలువల యోరను నాటబడిన చెట్లులాగా దుష్టులు గాలి చెదరగొట్టుకుని పొట్టువలి వారు ఉంటే హఠాత్తుగా వారు నిర్మూలమైపోతే, దేవుని బిడ్డలు చెట్టు వలె వేళ్ళు లోపలికి తన్ని పచ్చగా ఉండి నీటి కాలువల యోరను ఉండి పోషించబడుతూ నాటిన యజమానునికి లేక ఆ చెట్టు నాటినటువంటి వానికి ఫలాన్ని ఇచ్చేదిగా, ప్రయోజనం చేకూర్చేదిగా ఉంటుంది. మనము నీతిమంతులుగా ఉండి దేవుని ప్రజలుగా ఉండి దుష్టులతో ఏ సంబంధం లేని వారమై వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోకుండా దేవునికి వారిని అప్పగించి మనకి ఎడముగా ఉండి దుష్టత్వమునకు దూరముగా ఉండి పరిశుద్ధుడైన ప్రభువుకు లోబడి ఆయన ద్వారా మేలును క్షేమమును ఆశీర్వాదమును పొందినట్లు దేవుడు మనకు తన మెండైన కృపను అనుగ్రహించునుగాక అనేదే నా హృదయపూర్వకమైన ప్రార్థన. దేవుని వాక్యం పట్ల ఉన్న ఆశతో, దేవుని మీద ప్రేమతో పరిశుద్ధ లేఖనాల్లో మనకు దొరుకుతున్నటువంటి ఆశ్చర్యకరమైన దేవుని ఆత్మ సంబంధమైన పోషణను బట్టి నేను ఎంత సమయం తీసుకున్నాను. మనం విశిష్టమైన ప్రజలుగా ఉన్నాం. మన దేవుడు ప్రత్యేకించి సృజించారు, నిర్మించారు, మనకు విశేషమైన బాధ్యతలు అప్పగించారు. ఆత్మ సంబంధమైన పరిచర్య విధానం మనకి అప్పగించారు. ఆయనే తన నేతృత్వంలో మనం నడిపిస్తూ ఉన్నారు. ఎవరో మన విమర్శిస్తే మనకు కలిగే లాస్ ఏమీ లేదు, ఎవరో మన పొగిడితే మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. లోకస్తులు మన పొగడక్కర్లేదు, ఎవరు ప్రశంస కోసం మనం పనిచేయము. దేవుని మహిమ కొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది. 1 కొరింథీ 10:31 ఆఖరి భాగంలో వచ్చిన 31వ వచనంలో ఆఖరి భాగంలో, కాగా మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి అని దేవుడు సెలవిచ్చారు. తన లేఖనములో మనకు బోధించారు. కనుక దేవుని మహిమపరచడానికి, ఆయన పనిని చేయటానికి,
ఆయన గురించిన నిందను భరించుకోవటానికి, శ్రమను సహించడానికి మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘములు, దేవుని సమాజము నిత్యం సంసిద్ధమై ఉండునుగాక. దినములు చెడ్డవి, రాబోయే దినములలో అపవాది ఏ విధమైన చిక్కులు కల్పిస్తాడో, ఏ విధమైన చట్టాలు తెస్తాడో, దేవుని ప్రజలకు విరోధంగా వాడు ఏ విధమైన వ్యూహాలు పన్ని లోకంలో వారిని శ్రమల పాలు చేస్తాడో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత మనకి ఎల్లప్పుడూ ఉన్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ఎవరు భయపడవలసిన పని లేదు, నేను భయపడటం లేదు, భయపడను. యేసయ్య మనకు తోడు, ఆయన మనకు ఆశ్రయం. ఆయనలోనే మనం ఆశ్రయం పొంది ఉన్నాం, సంరక్షించబడుతున్నాం. దేవుని మెండైన కృప మనకును, మన కుటుంబాలకును, మన పరిచర్య యావత్తుకును తోడుగా ఉండునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ వర్తమానం విన్నప్పుడు నా ఈ మాటలు వినడం ద్వారా ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నది, పర్వాలేదు, ఇది దేవుని మాటలే, మంచి మాటలే, మేము విన్నామండి, చూసాము, మీరు చేస్తున్న ఈ కృషి కొంతవరకు మాకు మేలుకరంగా అనిపించింది అని అన్నవారు దయచేసి తప్పక మీ సంతోషాన్ని నాతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే అవును అని మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి. ఏ ఏ విషయాల మీద దేవుని మాటలు మనం వినాలి, ఎక్కువగా ఉపదేశం చేయాలి, ఎవరికి ఏ విధమైన అంశాలు మేలుకరంగా ఉంటాయి అనేది మీరు షేర్ చేస్తే నేను హ్యాపీగా మనమందరం కలిసి ఆ వాక్యాలను ధ్యానించడానికి దేవుడు సమయం ఇస్తారని నేను నమ్ముతున్నాను. మరి మరలా దేవుడు ఆ సమయం ఇచ్చి మనం నడిపించే వరకు మరి నేను మీ సహోదరుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ ప్రార్థనలు కోరుకుంటూ, మనమందరం ఏకరీతిగా దేవుని స్తుతించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ, మీ అందరికీ సమయం ఇచ్చి దేవుని మాటలు నా ద్వారా నేను చెప్పిన ఈ మాటలు కొన్ని వినడానికి మీరు ఆసక్తి చూపించినందుకు మీరు ముందుగానే, అంటే ఎవరు ఏం కామెంట్ చేయలేదు, కానీ ఏమైనా చేసిన వాటి కొరకు ముందుగానే నేను మీ అందరి కొరకు నేను కృతజ్ఞతతో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఛానల్ని సహితం, ఈ ఈ ప్లాట్ఫామ్ని, సోషల్ మీడియాని సహితం అడ్వాంటేజ్గా తీసుకుని దేవుని మహిమ కొరకు దీన్ని సద్వినియోగపరచడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి కూడా నేను సంతోషపడుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి కొందరిని ఫాలోవర్స్ కావాలని కోరుకుంటున్నాను. ఒక సమాజముగా ఆన్లైన్ ఇదిగా దీన్ని తయారు చేయాలని, ఒక డిజిటల్ క్రియేటర్గా నేను రూపొంది అనేక మంది ఎదుటికి మరి దేవుని యొక్క వాక్య సత్యాలు తీసుకురావడానికి, ఇంకా అనేకమైన ప్రయోజనకరమైన వాటిని మీతో నేను షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. మరి దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకించి దూరదేశంలో ఉన్న మా కుమారుడు శామ్యుల్ గ్రెగరీ బాబు రిచర్డ్ అమెరికాలో వాషింగ్టన్ స్టేట్లో యూనివర్సిటీలో ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. అలాగే అమెరికా సైన్యంలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఆ దేశ పౌరుడిగా మేము అక్కడ ఉన్నప్పుడు ఆ బిడ్డ అక్కడ జన్మించినందువల్ల అలాంటి అవకాశం ఆయనకు వచ్చింది. అక్కడే ఉంటున్నాడు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మా నుండి దూరముగా, తల్లిదండ్రుల దూరముగా ఉండి అక్కడ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన ఇక్కడే రావడానికి కూడా అవకాశం ప్రజెంట్ లేదు. మరి తను చదువు కొనసాగిస్తున్నాడు. మాకు ఒక్కడే ఒక కుమారుడు. ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. మీరు మీ పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తారో తల్లిదండ్రులుగా మేము మా ఏకైక కుమారుడిని ప్రేమిస్తున్నాము. మరి మా నిమిత్తం ప్రార్థించండి. ఆ కుమారుడికున్న అనేక అవసరతలు దేవుడు తీర్చలాగిన ఆయన విశ్వాసంలో స్థిరంగా ఉండి యవనస్తుడు కదా బలపరచబడినట్లుగా మీ సహోదరుని కుమారుడుగా, నా యొక్క కుమారుడు, మా కుమారుడుగా మా బిడ్డ కొరకు మీరు కూడా తప్పక ప్రార్థనలో జ్ఞాపకం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ, వినయముతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కృపగలిగిన దేవా, ఈ మాటలు మా హృదయములలో జ్ఞాపకం చేయండి. పరిశుద్ధ లేఖనాన్ని నిత్యము చదువుతూ దాని ద్వారా శక్తిని, ప్రేరణను, ఆత్మీయ బలమును పొందుటకు సహాయం. అపవాదిని ఎదిరించే నాయన బలాఢ్యులుగా, శక్తి సంపన్నులుగా మేము నీలో రూపుదిద్దుకున్నటకు సహాయం చేయండి. వాక్య ఖడ్గమును నిరంతరము మేము ధరించేవారుగా, సర్వాంగ కవచమును కలిగిన వారుగా,
సత్యమును దట్టి కలిగిన వారు సంపూర్ణతలో సాగిపోవారు ఉండుటకు సహాయం చేయం. ఆత్మ ద్వారా నడిపించమని నేటి దినము ఆశీర్వాదాలతో నింపి దినకీడులన్నిటి నుండి మమ్మల్ని తప్పించి మహిమాన్వితమైన మీ పరిచర్యలో మా చేయి పట్టుకొని ముందుకు నడిపించి మా ద్వారా నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ వాక్యం విన్నా వీరిటకు ఆసక్తి కలిగిన అనుచరులను, సహోదరులను, తోటి పనివారులను, తోటి దైవజనులను అనేక ఇతర ప్రాంతాల్లో వ్యాపించున్న దేవుని సంఘములకు, దేవుని పరిశుద్ధులైన ఆయన సేవకులకు, ఆయన యొక్క దాసులకు, దాసురాలకు మెండైన దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగా కానీ వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Thank you so much, beloved. God bless you all. I love you all, and I pray for you. I need your prayers also for me and for my humble ministry. God bless you all. Thank you so much. Good day. Amen.